లింగమయ్యా నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా చాలయ్యా చాలయ్యా చాలు చాలు శంకరయ్యా నీవే కైలాసమయ్యా నీవే నా మోక్షమయ్యా బంధాలు బాధ్యతలు భవసాగర విచికలు మోహాలు తాపాలు అవినీతి బుడగలు క్షణికాలి జీవితాలు నువ్వు చాటే సత్యాలు. ఇప్పుడు మనం అష్టభైరవుల్లో చాలా ముఖ్యమైనటువంటి భైరవుడు బటుక్ భైరవ్ అంటారు. మన అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళలో బాలామంత్ర ఉపాసన చాలామంది చేస్తూ ఉంటారు. బాల చేసేటువంటి వాళ్ళు అంటే అమ్మవారి యొక్క చిన్న రూపాన్ని ఉపాసన చేస్తారు. అలాగే ఈ బటుక్ భైరవ్ అనేటువంటి ఆయన భైరవుల్లో బాల రూపం కింద లెక్క, అంటే చాలా చిన్న భైరవుడు, చాలా చిన్న వయసు ఉన్నటువంటి భైరవుడు. ఎవరైతే ఈ బటుక్ భైరవ్ ఆరాధన చేస్తూ ఉంటారో వారికి అన్నీ కూడా చాలా శీఘ్రంగానే ఫలిస్తూ ఉంటాయి. రాజకీయంగా ఉన్నత పదవి ప్రాప్తించాలి అన్నా, లేదు ఏదైనా దుష్ప్రయోగాలు చెడు ప్రయోగాల బారి నుండి మనం బయటపడాలి అన్నా, లేదు జీవితం చాలా ఉన్నతంగా ఉండాలి అన్నా, ఆర్థికాభివృద్ధి కావాలి అన్నా, శత్రునాశనం జరగాలి అన్నా ఈ బటుక్ భైరవ్ ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. ఇవాళ ఆదివారం దశమి, భైరవారాధనకి అష్టమి, చతుర్దశి, ఆదివారము, మంగళవారము చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో భైరవ ఆరాధన దర్శనం కాశీక్షేత్రంలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాపాల నుండి బయటపడేలా చేస్తూ ఉంటుంది. ఈ బటుక్ భైరవ ఆలయం దగ్గరలోనే ఆది భైరవుని యొక్క ఆలయం కూడా ఉంటుంది. అలాగే దీనికి దగ్గరలోనే కామాక్షి అమ్మవారి యొక్క ఆలయము, క్రోధన భైరవు యొక్క ఆలయం కూడా ఉంటుంది. ఇవన్నిటిని మీరు దగ్గరుండి దర్శనం చేసుకోవచ్చు. అర్థం కావురా నీ లెక్కే వేరురా. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో. బటుక్ భైరవుని యొక్క ఆలయాన్ని సందర్శించిన పక్కనే మనకి అత్యంత విశేషమైనటువంటి నీలాచల పర్వతంలో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలాగే కాశీ క్షేత్రంలో కూడా కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ కామాక్షి అమ్మవారి గుళ్ళో చాలా జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏంటంటే, అమ్మవారు ఇలా తూర్పు వైపు ఉంటే అమ్మవారికి కుడి పక్కన భైరవుడు ఉంటారు, క్రోధన భైరవుడు. అది ప్రయత్నపూర్వకంగా చూడాలి. అమ్మవారిని చూసి వెళ్ళిపోతే భైరవుడు కనబడరు. అమ్మవారికి ఈ ఆపోజిట్ సైడ్లోంచి చూస్తే మనకి అమ్మవారికి కుడి పక్కన అంటే దక్షిణం గోడకి ఆనుకుని ఉత్తరాన్ని చూస్తూ ఉన్నట్టుగా క్రోధన భైరవుడు కనబడతాడు. ఆ క్రోధన భైరవుడిని ప్రయత్నపూర్వకంగా చూడాలి. అలాగే ఈ దేవాలయంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి కృష్ణేశ్వర మహాదేవ్ అనేటువంటి కృష్ణేశ్వర లింగం కూడా ఈ దేవాలయంలోనే ఉంటుంది. కాబట్టి ఈ బటుక్ భైరవ్, ఆది భైరవ్, అలాగే క్రోధన భైరవ్ ఈ మూడు ఒకే చోట ఉంటాయి. ఇక్కడ మూడు కూడా చాలా విశేషమైనటువంటి ప్రాంతాలు. శక్తి అంతా ఈ కేంద్రంలోనే ఉంటుంది, ఈ దేవాలయాల దగ్గరే ఉంటుంది. భైరవ సాధన చేయాలనుకునే వాళ్ళు ఆదివారం నాడు కానీ, అష్టమి రోజున కానీ, చతుర్దశి రోజున కానీ, మంగళవారం రోజున కానీ విశేషించి ఆలయాల దర్శనం చేసి జపతపాదులు చేసుకుంటే సంకల్ప సిద్ధి వెంటనే కలుగుతుంది. కాశీ క్షేత్రంలో ఇవాళ మనం దశమి ఆదివారం నాడు చాలా విశేషంగా లోలార్కుని ఆలయానికి వచ్చాం. మీరు చూడండి, లోలార్క్ కుండ్ మహాదేవ్. మనం కాశీఖండం గురించి చెప్పుకున్నాం. దివోదాసు కాశీ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ధర్మం తప్పేలా చేస్తేనే శివుడు ఇక్కడికి రాగలుగుతాడు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా శివుడు ఎవరిని పంపారు కాశీ క్షేత్రానికి? సూర్యుడిని పంపారు. సూర్యుడి యొక్క మనసు ఎక్కడైతే లౌల్యమైనదో అంటే లీనమైనదో ఈ ప్రాంతాన్ని చూడగానే అది లోలార్కము. ఈ లోలార్క్ కుండానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఏ శివలింగం అయినా సరే ఉత్తరానికే ఉంటుంది పానపట్టం, అంటే అటు. కానీ ఈ లోలార్కుడి యొక్క పానపట్టం మాత్రం తూర్పుకు తిరిగి ఉంటుంది. మీరు చూడొచ్చు. ఈ లోలార్కుడు అంటే తెలాభాండేశ్వరు, జాగేశ్వరు, కృత్తివాసేశ్వరు, గభస్తీశ్వర లింగాలు ఎలా అయితే మనకు పెద్దగా ఉన్నాయో లోలార్కుడి లింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది. నవగ్రహాల్లో సూర్యుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగము. ఈ లింగం యొక్క దర్శనము, స్పర్శ, ఆరాధన, అభిషేకము ఇవన్నీ కూడా పితృదోషాలను పోగొడుతుంది. చర్మ సంబంధమైన, చక్షు సంబంధమైనటువంటి రోగాలను పోగొడుతుంది. సూర్యుడు ఉన్నటువంటి ప్రాంతంలో
ఆయనే గ్రహరాజు కాబట్టి ఈ దేవాలయంలో నవగ్రహాలు కూడా ఉంటాయి. అలాగే ఈ దేవాలయానికి పక్కనే సూర్యుడు తవ్వినటువంటి కుండము, దీన్నే లోలార్క్ కుండము అంటారు. సంతానం కావలసినటువంటి వారు ఆ లోలార్క్ కుండంలో స్నానం చేస్తారు. అలాగే ఆరోగ్యం కోసం ప్రత్యేకించి కీళ్ల రోగాలు, ఎముకలకి సంబంధించినటువంటి రోగాలు, ఏదైనా మనకి భవిష్యత్తులో ఆపరేషన్ జరుగుతుందేమో అనేటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళు, ఇలా అనారోగ్య సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, చర్మ సమస్యలు, ఎముకలకి సంబంధించినటువంటివి, కీళ్ల నొప్పులు, ఇటువంటివి ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు లోలార్క్ కుండంలో గనక స్నానం చేసినా లేదా ఆ నీళ్లు నెత్తి మీద జిమ్ముకున్నా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి. ప్రత్యేకించి ఇక్కడ ఒక ఉత్సవం చేస్తారు. సంతానం కోసం వచ్చి ఇక్కడ మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లలందరినీ కూడా ఇక్కడ లోలార్క్ కుండానికి తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి అంత విశేషమైనటువంటి దేవాలయం. ఇవాళ మనం ఆదివారము దశమి రోజున చక్కగా ఇక్కడ దర్శనం చేసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఆదుకోరు దేవరా కవర ఈశ్వరా దరి చేర్చేనావరా, కవర ఈశ్వరా దరి చేర్చేనావరా. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఇప్పుడు మనం లోలార్క్ కుండంలో ఉన్నాం. సూర్యుడు తన స్వహస్తాలతో తవ్వినటువంటి కుండం, సూర్యుడు ప్రతిష్ఠ చేసినటువంటి లింగం, తూర్పు ముఖంగా పానపట్టం ఉండేటువంటి ఏకైక లింగం. ఈ లోలార్క్ కుండంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్య సిద్ధి కలుగుతుంది, పితృదోషాదులు పోతాయి, మానసిక ప్రశాంతత వస్తుంది, శరీరారోగ్యం కలుగుతుంది, చర్మ సంబంధమైన చక్షు సంబంధమైనటువంటి వ్యాధులన్నీ నశిస్తాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళ సంకల్పం చెప్పుకుని చక్కగా దశమి ఆదివారం రోజున లోలార్క్ కుండంలో స్నానం చేయడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. చాలయ్యా చాలయ్యా చాలు చాలు శంకరయ్యా, నీవే కైలాసమయ్యా, నీవే నా మోక్షమయ్యా. బంధాలు బాధ్యతలు అష్ట వినాయకుల్లో ఒకళ్ళు లోపల ఉన్నటువంటి వినాయకుడు. భవసాగర విచికలు, మోహాలు తపాలు, అవినీతి బుడగలు, క్షణికాలి జీవితాలు, నువ్వు చాటే సత్యాలు. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో, సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా, నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. ఇప్పుడు వారణాసి క్షేత్రంలో కొన్ని పెద్ద పెద్ద లింగాల్ని మనం చూడడం జరిగింది. గభస్తీశ్వర లింగం, లోలార్కుడు, అలాగే తిలాభాండేశ్వర్. మనం ఇప్పుడు ఉన్నటువంటిది తిలాభాండేశ్వర లింగం. కాశీ క్షేత్రంలో ఈ లింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ లింగం ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ సైజులో పెరుగుతూ ఉంటుంది. మేము ఒక 15 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు లింగానికి ఉన్నటువంటి సైజుకి ఇప్పుడున్నటువంటి లింగం యొక్క పరిమాణానికి చాలా వ్యత్యాసం ఉంది. 16 ఏళ్లకి ఈ లింగం చాలా పెద్దగా మారింది. దీనికి పూర్వపు ఫోటోలు ఉంటాయి, మీరు గమనిస్తే అప్పుడు తిలాభాండేశ్వరుడు చాలా చిన్నగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిమాణం కాస్త పెరుగుతూ పెరుగుతూ పెద్దగా మారుతూ ఉన్నది. ఇది కాశీ క్షేత్రంలో కేదార్ ఘాట్కి దగ్గరగా ఉంటుంది ఈ తిలాభాండేశ్వరుడు. ఇది సిద్ధలింగాల్లో ఒక లింగం. ఇది చూడటం వల్ల చాలా గొప్ప విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ తిలాభాండేశ్వర లింగంలోనే బ్రహ్మసూత్ర లింగాలు, అలాగే మిగతా మంచి మంచి గొప్ప గొప్ప లింగాలు కూడా ఈ క్షేత్రం చుట్టూనే ఉంటాయి. ఈ తిలాభాండేశ్వరుని దర్శించుకుంటే ఆ లింగం మీద కూడా మీరు సూర్యచంద్రుడు ఇద్దరిని కూడా చూడగలుగుతారు. ఇవాళ మనం ఈ తిలాభాండేశ్వరుడి దర్శనానికి వచ్చాం. ఆదివారం దశమి రోజున అందరూ కూడా నమస్కారం చేసుకోండి. నమ పార్వతీ.
తిలాభాండేశ్వరుడు దేవాలయంలో ఉన్న మరొక విశేషం ఏంటి అంటే ఒకే సమయంలో శిఖర దర్శనము, స్వామి దర్శనము, నంది దర్శనం 3 ఒకేసారి మనకి జరుగుతాయి. ఇలా ఏ క్షేత్రంలోనూ కూడా జరగదు. శిఖర దర్శనం చేసుకుంటే చాలా మంచిది, క్షేత్రంలో స్వామిని చూసినంత పుణ్యం. కానీ ఒక తిలాభాండేశ్వర క్షేత్రంలోనే శిఖరము, స్వామి, నంది 3 ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. కాశీ క్షేత్రంలో ఇవాళ ప్రయత్నపూర్వకంగా దర్శించవలసినటువంటి కొన్ని లింగాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి పాతాళేశ్వర లింగం. ఈ పాతాళేశ్వర లింగం పేరుకి తగ్గట్టుగానే పాతాళంలో ఉంటుంది. ఇప్పుడు నా వెనకాల రండి, చక్కగా ఆ శివుడికి మన అభిషేకం చేసుకుంటాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. చూడండి, ఈయన పాతాళేశ్వరుడు. ఈయన పాతాళంలో ఉండేటువంటి మహాశివుడు. ఈయన దర్శనం చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి పాపాలు అవి పోతూ ఉంటాయి. పేరుకు తగ్గట్టుగానే ఈయన పాతాళంలో ఉంటాడు. హర నమః పార్వతీపతయే హర 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 శంభో శంకర. నా బిడ్డ గొంతునే కొసావు ముక్కంటి సామివే దిక్క శంకరయ్యవే తామరాకు పై నీరు తాపసిగా నీ తీరు బళిర ఈశ్వర నీ లీలలే వేరయ్యా బళిర ఈశ్వర నీ లీలలే వేరయ్యా ఈశ్వరాయ త్రయంబకాయ రుద్ర. పుష్పదంతుడు గంధర్వరాజు, శివభక్తుడు, సంగీత ప్రవీణుడు. కామరూపంలో ఎవరికీ కనపడకుండా ఆకాశ మార్గంలో సంచరించగలిగే శక్తి ఉన్నవాడు. ఇతని సంగీత వైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తన కొలువులో అంటే దేవేంద్ర సభలో సంగీత విద్వాంసుడుగా నియమించాడు. ఓసారి ఆకాశ మార్గంలో అదృశ్యంగా సంచరిస్తూ చిత్రరథుడు అనే నగరాన్ని చిత్రరథుడు పరిపాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు. చిత్రరథుడు కూడా గొప్ప శివభక్తుడే. పరమేశ్వరుడు పూజ కోసం ఒక గొప్ప పూల తోటను పెంచుతాడు. అది వివిధ పుష్పాలతో ఎప్పుడూ శోభాయమానంగా ఉంటుంది. పుష్పదంతుడు ఈ ఉద్యానవనాన్ని చూసి పరవశించిపోతాడు. అందులో ప్రవేశించి పూలు కోస్తాడు. అదృశ్య రూపంలో ఉండడం వల్ల అతని రక్షక భటులు ఎవరు కూడా చూడలేకపోతారు. 2-3 రోజులు ఇలాగే జరిగిన తర్వాత చిత్రరథ రాజు పరమేశ్వర పూజకు తన తోటలో పూలు లేకపోవడాన్ని గమనించి భటులను ప్రశ్నిస్తే వాళ్ళు రాత్రి పగలు తమ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నా కూడా పూలు ఎవరో కోసి మాయం చేస్తున్నారు, అర్థం కావట్లేదని రాజుకు విన్నవించుకుంటారు. అయితే వాళ్ళు అత్యంత విశ్వాసులు కాబట్టి వాళ్ళ మాటను నమ్ముతాడు రాజు. ఆ దొంగని ఎలా పట్టుకోవాలి అనేటువంటి విషయంపై చాలా మదన పడతాడు. మర్నాడు రక్షక భటులను పిలిచి అన్ని పూల చెట్ల కింద మారేడు దళాలను వెదజల్లమని ఆజ్ఞాపిస్తాడు. భటులు అలాగే చేస్తాడు. మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది. దాన్ని కాలితో త్రొక్కితే పరమేశ్వరుడు విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. కాబట్టి అది ఎవరో తొక్కరు అని రాజు భావించాడు. ఓ రోజు పుష్పదంతుడు యథాప్రకారం అదృశ్య రూపంలో పూల తోటలో ప్రవేశించి నిర్భయంగా పూలు కోస్తాడు. అలా కోయటంలో అనుకోకుండా మారేడు దళాలను కాలుతో తొక్కుతాడు. అప్పుడు శివుడు ధ్యానానికి భంగం ఏర్పడుతుంది. వెంటనే పుష్పదంతుడిపై ఆగ్రహుడైనటువంటి దేవజాతికి చెందినటువంటి గంధర్వరాజు పుష్పదంతుడిని తనకు మారేడు దళాలను తొక్కడం వల్ల, దొంగతనానికి పాల్పడడం గొప్ప నేరంగా భావించడం వల్ల సర్వశక్తుల్ని కూడా కోల్పోయేలా చేస్తాడు శివుడు. ఆ కారణంగా అతడు రక్షక భటులకు కనిపించి దొరికిపోతాడు. వాడు బంధించి ఆ మహారాజుకి, అంటే మీకు అర్థమవుతుందా, మారేడు దళాలను తొక్కడం వల్ల అతని శక్తి అంతా పోయి అప్పుడు వాడిని చెరసాలలో బంధిస్తాడు. తన దివ్య శక్తులన్నీ కోల్పోయానో, ఎలా కోల్పోయానంటే ఈ మారేడు దళాలను తొక్కడం వల్లే అని చెప్పి భావిస్తాడు. ఆ చెరసాల్లో ఉంటూనే ఈయన పరమభక్తితో శివమహిమలన్నీ కూడా వర్ణిస్తూ శివమహిమ్నా స్తోత్రాన్ని రాస్తాడు. ఆ స్తోత్రం రచన పూర్తి కాగానే పరమశివుడు సంతోషించి తన మహిమలన్నింటినీ కూడా యథాతథంగా ఈ పుష్పదంతుడికి తిరిగి వచ్చేలాగా చేస్తాడు. చెరసాల నుండి బయటపడిన పుష్పదంత గంధర్వరాజు చిత్రరథ మహారాజును దర్శించి తన చేసిన అపరాధాన్ని మన్నించి క్షమించమని ప్రార్థిస్తాడు. దయాళువు అయినటువంటి మహారాజు శాంతించి క్షమించి పుష్పదంతుడిని వదిలిపెడతాడు. పుష్పదంతుడు మళ్ళీ గంధర్వలోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఈ పుష్పదంతుడు పూజించినటువంటి లింగాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఈ కథ తరతరాలుగా ప్రచారంలో ఉన్నది.
ఈ కథకి కాలం అనేటువంటిది ఇదమిద్ధంగా నిర్ణయించడానికి వీలు కాకపోతూ ఉన్నది. కాబట్టి ఈ శివమహిమ్నా స్తోత్రాన్ని చదువుకుంటూ ఎవరైతే ఈ పుష్పదంతుడి యొక్క వృత్తాంతాన్ని ఈ పుష్పదంతుడి దేవాలయంలో వింటారో ఈ శివ నిర్మాల్యాన్ని తొక్కినటువంటి పాపం కూడా వాళ్ళకి తొలగింపబడుతుంది. అంటే మనం అనుకోకుండా గుళ్ళో తిరిగినప్పుడు శివుడి నిర్మాల్యం ఉంటుంది, మారేడుపత్రి పువ్వులు మొదలైనటువంటి వాటిని ఎవరైనా తొక్కుతూ ఉంటారు. ఆ తొక్కినటువంటి పాపం మనం పోగొట్టుకోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా, ఇది ఇంకెక్కడా లేదు, ఆ పుష్పదంతుడి దేవాలయం కాశీక్షేత్రంలోకి వచ్చి ప్రత్యక్షంగా ఆయన దర్శించుకుని ముట్టుకుని అభిషేకం చేసుకుంటేనే శివ నిర్మాల్యాన్ని తొక్కిన దోషం పోతుంది అని. శివశక్తి రూపుడవే ఉప్పొంగే గంగకు శృంగబంధమిషావే నమ్మిన భక్తులకు ఆత్మబంధువే నీవు తలచితే సన్నిధిలో వదిలిపోని పెన్నిదివే అభయంకర శంకర ఆదుకోర దేవరా కవర ఈశ్వర దరి చేర్చేనావరా కవర ఈశ్వర దరి చేర్చేనావరా ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో ఈశ్వరాయ త్రయంబకాయ రుద్రాయ నమో నమో సాత్వికాయ తారకాయ శాశ్వతాయ నమో నమో. చాలయ్యా చాలయ్యా చాలు చాలు జంగమయ్యా నీవుంటే చాలయ్యా నా జన్మ ధన్యమయ్యా. కాశీలో ప్రయత్నపూర్వకంగా చూడవలసినటువంటి మరొక గొప్ప విశేషమైనటువంటి లింగం అగస్తీశ్వర మహాదేవ్. విశ్వేశ్వర ఖండ్ అంటే కాశీలో మొత్తం 3 ఖండాలు ఉంటాయి. కేదార్ ఖండం, విశ్వేశ్వర ఖండం, ఓంకార ఖండం. ఏదన్నా 3 ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈయన విశ్వనాథుడి దేవాలయానికి చాలా దగ్గరలో ఉంటారు. ప్రయత్నపూర్వకంగా చూడాలి. ఎందుకంటే అసలు కాశీఖండం మొదలయ్యేదే అగస్త్య మహర్షి గురించినటువంటి ప్రస్తావనతోటి మొదలవుతుంది. వింధ్య పర్వతం పెరిగిపోయిన తర్వాత దేవతలందరూ బృహస్పతితో సైతంగా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళడం, లోపాముద్రాదేవిని కీర్తించడం, అగస్త్యుడు లోపాముద్ర ఇద్దరు కలిపి వింధ్య పర్వతం దాటి దక్షిణ యాత్రకి చేయవలసి రావడం, కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించడం, అలాగే అగస్త్య మహర్షి దక్షిణాది యాత్రను చేయడం, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనబడడం, ఆ సుబ్రహ్మణ్యుడు కాశీక్షేత్రం గురించినటువంటి విశేషాలని తన అమ్మవారి యొక్క ఒళ్ళో ఉన్నప్పుడు అంటే పార్వతీదేవి ఒళ్ళో పడుకున్నప్పుడు విశ్వనాథుడు పార్వతీదేవికి చెప్పినటువంటి కాశీఖండం యొక్క వృత్తాంతాన్ని అంతా చెప్పడం, ఇదంతా కాశీఖండంలో ఉంటుంది. మరి అగస్త్య మహర్షి కాశీలో ఎక్కడ ఉండేవారు, ఎక్కడ ఉండి శివుణ్ణి ఆరాధన చేసేవారు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగం ఏంటి అంటే ఇది ప్రయత్నపూర్వకంగానే పట్టుకోవాలి, చాలామందికి తెలియదు. కానీ ఎక్కడికెక్కడ బోర్డులు ఉంటాయి, మనం వెతుక్కుంటూ వెళితే ఇప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శిద్దాం. రామ రామ మహాబోహో శృణుగుహ్యం సనాతనం అని చెప్పి రావణాసుర వధ సమయంలో రాముడికి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి ఆదిత్య హృదయం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఇది బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్త్య సంవాదే అని లలితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది ఎవరి ద్వారా బయటకు వచ్చింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మనకి లలితా సహస్రనామం ఇచ్చినటువంటి, అలాగే ఆదిత్య హృదయం ఇచ్చినటువంటి, అసలు కాశీఖండానికి పునాదిగా ఉన్నటువంటి అగస్త్య మహర్షి కాశీలో ఉండి ఆయన అభిషేకం చేసి ఆయన అర్చించినటువంటి లింగాన్ని మనం ఇవాళ చూడడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఒక్కసారి దర్శించుకోండి. హర నమః పార్వతీ హృదయే హర మహాదేవ లోపాముద్రార్చిత శ్రీమచ్ఛాణాయే నమః. అమ్మవారి శ్రీచక్ర ఆరాధనలో మొట్టమొదట అమ్మవారి శ్రీచక్ర ఆరాధన చేసినటువంటి లోపాముద్రాదేవి. లోపాముద్ర అగస్త్య మహర్షి యొక్క భార్య గారి పేరు. నిన్న మనం పతివ్రత ధర్మాల గురించి చెప్పుకున్నాం. ఆ ధర్మాలన్నీ లోపాముద్ర
किं करिष्यति वै यमः चन्द्रशेखर 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 पाहि माम् केशवं सत्यभामा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु देवा सर्वकार्येषु सर्वदा। जय भगीरथी जय चतुर्चंद्री नाथ वंदनी जय माता। जय भगीरथी जय चतुर्चंद्री नाथ वंदनी जय माता। जय भगीरथी जय चतुर्चंद्री नाथ वंदनी जय माता। शीतल प्रेतापहार शीतल प्रेतापहार अमर करती कर मालिका अमर करती कर मालिका। जय भगीरथी जय चतुर्चंद्री नरनाथ वंदनी जय मालिका। जय भगीरथी जल
आइए हम सब तालियां बजाते हैं, गंगा मैया की मिल करके आरती गाते हैं। ओम जय गंगे माता मैया, जय गंगे माता, जोने तुमको ध्याता, जोने तुमको ध्याता, मन आंसू परिमा। ओम जय गंगे चंद्र सी ज्योति तुम्हारी, जल निर्मल आता मैया, जल निर्मल आता, शरण पड़े जो तेरी, शरण पड़े जो तेरी, सुनिल पर जाना। ओम जय गंगे माता। सब जग को ज्ञाता मैया, सब जग को ज्ञाता, कृपा दृष्टि तुम्हारी, दया दृष्टि तुम्हारी, त्रिभुवन की दाता। ओम जय गंगे माता। एक ही बात जो तेरी, शरणागति आता मैया, शरणागति आता, यम की त्रास मिटा कर, यम की त्रास मिटा कर, परम गति पाता। ओम जय गंगे माता। तुम्हें सुख दाता मैया, तुम्हें सुख दाता, तेरी गोद में आकर, गंगा गोद में आकर, मन शांति पाता। ओम जय गंगे माता। सदा हृदयानंदे सहितं नमामि, भवनं भवा सहितं
सर्वमंगलाकलाकं मंजरी सप्रभा